హే గాయ్స్, మేము షిరిడి వెళ్తున్నాం. షిరిడి అని చెప్పి విజయవాడ చూపిస్తుంది ఏందా అనుకుంటున్నారా? మేము ఫస్ట్ విజయవాడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో మార్నింగ్ 5 కల్లా విజయవాడ వచ్చేసాం మేము. మా ట్రైన్ వచ్చేసి 10:15 అలా ఉంది. అందుకని అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఫోన్ లోపలికి ఎలా లేదు కాబట్టి వెహికల్లోనే ఫోన్ పెట్టేశాం. అందుకే గుడి దూరం నుంచి షూట్ చేస్తున్నా. మేము ఇంకా కొంచెం ముందుగానే వచ్చాం. ఇది అంటే దర్శనం నుంచి అయిపోయి బయటకు వచ్చినాక ఇది షూట్ చేస్తున్నా నేను. మాతో వచ్చిన వాళ్ళు ఇంకా దర్శనం చేసుకొని రాలేదు, వాళ్ళు లోపలే ఉన్నారు. సో పక్కనే ప్రకాశం బ్యారేజ్ ఉంది, వ్యూ చూద్దామని చెప్పి. అదే కాక మొన్న బోటు తగిలి విరిగిపోయింది అన్నారు కదా పిల్లరు, అది కూడా చూద్దామని చెప్పి వెళ్తున్నాము. మేము వచ్చినప్పుడు ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. నాకు తెలిసి ఈ చలికాలం అంతా ఇలాగే ఉండిద్ది ఇక్కడ. కూల్గా ఉంది, అలాగే కొంచెం చలి కూడా అనిపించింది. ఇప్పుడే మేము పిల్లర్ని ఎత్తుక్కుంటా పోతున్నాము. అదే మొన్న విరిగిపోయింది అన్నారు కదా ఆ పిల్లరు. వాయిస్ తేడా ఉందని అనుకోకండి, నాకు ఫుల్గా కోల్డ్ వచ్చింది. అంటే నేను ట్రిప్ నుంచి ఇంటికి వచ్చాక 1 డే తర్వాత నుంచి కోల్డ్ వచ్చింది. అదేంటో మరి. అక్కడున్నప్పుడు బాగానే ఉంది, బట్ షిరిడీలో మాత్రం ఫుల్ చలి ఉంది అబ్బా. బోట్ తగిలి విరిగిపోయింది అన్నారు కదా పిల్లర్, ఇదే. సో అక్కడ వాటర్ లెవెల్ కూడా మార్క్ చేసి పెట్టారు. అది ఇక్కడ వరకు వచ్చిందని మీకు వీడియోలో కనిపించట్లేదు, బట్ నేను చూసాను. అది పిల్లర్ మాత్రం విరిగిపోయింది అన్నారు కదా, అదిగోండి ఆ పిల్లర్నే. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మనకు కొత్తగా వేసినట్టు వేరే పిల్లర్స్తో పోల్చుకుంటే. ఇది చూసేసి ఇంకా మేము వెళ్ళిపోయాము వెహికల్స్ దగ్గరికి. అంటే మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు చిన్నగా రావటం స్టార్ట్ చేశారు బయటకి టెంపుల్ నుంచి. అదేగాక మాకు ట్రైన్కి కూడా టైం అయిపోతుంది. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. సో బై. నేను ట్రైన్లో వెళ్ళిందంతా ఏమీ షూట్ చేయలేదు గాయస్. బోరింగ్గా ఉంటుంది, ఏముంటుంది ట్రైన్లో చేయడానికి అని చెప్పేసి. బట్ నేను షిరిడీకి వెళ్ళాక షూట్ చేశాను కొన్ని ఫోటోస్. అంటే మేము వేరే ప్లేసెస్కి వెళ్ళినవి, అవి వరకు చూపిస్తాను మీకు. ఇది మేము ఉంటున్న హోటల్లో నైట్ వ్యూ అనమాట. మనం ఎంట్రన్స్ గేట్ దాటగానే ఇదే వ్యూ కనిపిస్తుంది మనకి. వాటర్ పడతా దానికి లైట్స్ పెట్టారు. మేము తీసుకున్నది వచ్చేసి సాయి ఆశ్రమం భక్త నివాస్ అని చెప్పి, ఇది ట్రస్ట్ వాళ్ళదే, సాయిబాబా ట్రస్ట్ వాళ్ళదే. శాంతన్ ట్రస్ట్ అని ఏదో ఉంది కదా, వాళ్ళదే అనమాట. ఇది ఇలాంటిదే పాతది కూడా ఒకటి ఉంది, సాయి ఆశ్రమం భక్త నివాస్ అనో లేకపోతే ఏదో పేరు, నాకు సరిగ్గా ఐడియా లేదు గాయస్. ఇది మాత్రం సాయి ఆశ్రమం భక్త నివాస్, కొత్తది. రూమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. మేము దర్శనానికి నైట్ వెళ్ళాం గాయస్. మార్నింగ్ మాకు వచ్చేసరికి 11:15 అలా అయింది హోటల్కి వచ్చేసరికి. ఇంకా అక్కడ నుంచి కీస్ తీసుకొని, ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్ వెంటనే ఇస్తారు. కీస్ తీసుకొని లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ టైం అయితే దర్శనానికి వెళ్ళాము. ఇదే నైట్ టైం వ్యూ. వెళ్ళేటప్పుడు షూట్ చేశాను నేను. లోపలికి ఫోన్ ఎలా ఉండదు, సో షూట్ చేసేసి మళ్ళీ ఫోన్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళామన్నమాట దర్శనానికి. గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే గుడి గోపురం. ఆ పక్కన కనిపించేదంతా టెంపుల్నే. ఈ వీడియో ఎలా తీశారు మరి, మీరు ఫోన్ తీసుకెళ్ళలేదు కదా అంటారేమో. ఇది నేను తీయలేదు వీడియో, మా అన్న తీశాడు. అంటే ఇది ఇంకొక రోజు వీడియో. సెకండ్ డే కూడా మేము టెంపుల్కి దర్శనానికే వెళ్ళాము, ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది. ఆ రోజు కూడా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, ఇది తన ఫోన్ నుంచి తీసిందే, నేను షేర్ చేసుకున్నాను వీడియో. మొత్తానికి దర్శనం అయితే బాగానే అయింది మాకు. చాలా పీస్ఫుల్గా చూసి వచ్చాము దేవుణ్ణి అయితే. మేము రేపు ట్రిప్కి వెళ్తున్నాం, అంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూడటానికి. మేము లాస్ట్ ఇయర్ కూడా షిరిడి వచ్చాము. అలా వచ్చినప్పుడు సాయి హెరిటేజ్ విలేజ్, అదే ఓల్డ్ షిరిడి అంటారు కదా, ఆడికి వెళ్ళాము. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. ఆ సిటీ అంతా, ఓల్డ్ సిటీ అంతా. హోటల్ ఎదురే ఈ మొక్కజొన్న అమ్ముతా కనిపించారు. సో ఇంకా అది కొనుక్కొని రూమ్కి వెళ్ళిపోతున్నా తింటా. అంతేగా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ట్రిప్కి వెళ్ళింది వేరే వీడియో పెడతా. బై.